కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో గత 4 రోజుల నుండి వడ్లు కొనుగోలు కేంద్రం తెరవట్లేదని రైతులు బీబీపేట చౌరస్తా వద్ద రోడ్డుపైన ధర్నా చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మీడియా ద్వారా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మండల అధ్యక్షురాలు ఎంపీపీ బాలామణి, మరో ఎంపీటీసీ పల్లవి భూమేష్, దేవునిపల్లి సీను, ఇమ్మడి చంద్రం, తోడైడు సీను, రవి, శివ, రాములు, మాందాపూర్ ఎంపీటీసీ లక్ష్మారెడ్డి, యాడారం మాజీ సర్పంచ్ వెంకటి, బీఆర్ఎస్ 9 గ్రామాల సర్పంచులు, మాజీ టౌన్ అధ్యక్షులు, కార్యకర్తలు, మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ధర్నా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులతో ధర్నా విరమింపచేశారు. కొనుగోలు కేంద్రాలలో చాలా మంది రైతులు నైట్ వాన పడుతుంది, పొద్దుగాలు ఎండ కొడుతుంది, రాత్రి పాయకాలు అనుకుంటా తన కుటుంబం అంతా సేవలో అదే అయిపోతున్నారు. తన వడ్లు కొనాలని చెప్పి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము నిరుడు మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక లారీ ఆగకుండా వెంటనే రైతుల వడ్లు ఎంట కొనుగోలు అయినాయి. అక్కడ లారీలు సరిపోతే ట్రాక్టర్లు పెట్టిన సమయం మన టీఆర్ఎస్ ప్రభుత్వంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతుల పట్ల చిన్న చూపు చూస్తున్నదని అందరికి తెలిసిపోతున్నది. 5 రోజుల నుంచి వడ్లు కొంతమంది లైన్ వచ్చిన కొనని పరిస్థితిలో ఉన్నది. మళ్ళీ వాళ్ళు అడిగితే అంటున్నారట, కోమటోళ్ళు మేము కొనమని, ఇప్పుడున్న రష్మిలోళ్ళు మేము కొనము, బయలు రైస్ అయితే కొంటాము, మొలకలస్తే కొనమని చెప్పి రైతులకు తెలియజేస్తున్నారట. రైతు పండించిన ధాన్యం ఎక్కడ పోవాలి? రైతు అనేది రాజును చేయాలనుకున్న గవర్నమెంట్ రైతు నష్టపోతుంటే ఇంత నిర్లక్ష్యం పాటించడం కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదని. బీబీపేట మండలంలో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది అనేది మనం ఒక్కసారి పరిశీలిస్తే, ఈ బీబీపేట సొసైటీ పరిధిలో 14 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో 2-3 కొనుగోలు కేంద్రాలు కూడా గత ప్రభుత్వ హాయంలో పెట్టడం జరిగింది. దాదాపుగా ఈరోజు 5 రోజుల నుంచి రైతుల నుంచి కొన్నటువంటి బ్యాగులే 27,000 బ్యాగులు అక్కడ ఉన్నాయి. కానీ ఈరోజు రైతులకు న్యాయం జరగకుండా ఈ అకాల వర్షం వల్ల అవి తడిసే ప్రమాదం ఉన్నది. ఆరబోసిన ధాన్యం కూడా ఉన్నది. ఆరబోసిన ధాన్యం అట్లా తడుస్తుంటే నింపినటువంటి సంచులను రైస్ మిల్కు తీసుకుపోవడానికి ఇబ్బంది ఏంది? రైస్ మిల్లకు పోయినటువంటి లారీలను ఖాళీ చేయకుండా ఉంచేటువంటి పరిస్థితి ఏంది? ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతు పరిస్థితి ఏంది అని అగమ్య గోచరంగా రోడ్డెక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ 6 నెలల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల పరిపాలనలో ఆలోచించాలా. రైతులకు పండించిన పంట 6 నెలలు కష్టపడి ఎండనక వాననక చలనక రైతు నాటు వేసి ఎన్నో రోగాలు వరికి వస్తే అవన్నిటిని అధిగమించి చాలా పెట్టుబడులు పెట్టి రైతు పండించిన పంట ఈరోజు కళ్ళాలలో ఉంటే రైతు కళ్ళల్లో ఆనందం పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కన్నీళ్లు గారుతున్నాయి. దీని అంతటికి కారణం మీరు గమనించాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా. ఎందుకంటే ఈ దేశానికి అన్నం పెట్టే రైతుకు మనం న్యాయం చేయలేకపోతే ఈ దేశ జీడిపి రేటును పెంచుతుంది కూడా రైతన్ననే అని మర్చిపోవద్దు. కరోనా కాలంలో కూడా ఈ దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని ఆదుకున్నటువంటి రైతును మనం ఆదుకోవాలి. అన్నం పెట్టే దేవుడు ఎవరంటే రైతన్ననే అని మనం చెప్పాలి. కాబట్టి నేను ఒక్కసారిగా గుర్తు చేస్తున్నా, ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అంతకు మొదలు కళ్ళాల పంట తిరిగిండు. ఈరోజు అకాల వర్షాలు పడితే ఏ నాయకుడు కనబడతలేడు, ఎంత ధాన్యం కొట్టుకపోయినా కనబడతలేరు, ఎన్ని బ్యాగులున్నా కనబడతలేదు. ప్రభుత్వానికి రైస్ మిల్లర్లకు ఎలాంటి అవగాహన ఉందో మీరందరూ కూడా రైస్ మిల్లర్లను నొప్పించి దాదాపుగా 24 గంటల్లో ఇక్కడ ఉన్నటువంటి బ్యాగులన్నీ ఖాళీ చేయకపోతే ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తాం, ఎన్నికల కోడని ఇప్పుడు వదిలేస్తున్నాం. లేకుంటే జేసీ గారు వచ్చే వరకు కూడా ఎవరు చెప్పినా వినేవాళ్ళం కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. రైతుల తరఫున విన్నపం మీడియా ద్వారా, పేపర్ల ద్వారా మేము విన్నపం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మొదలు పెడితే రేపు సాయంత్రం వరకు నింపినటువంటి బ్యాగులన్నీ ఖాళీ చేయించే బాధ్యత ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని సభాముఖంగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. మీరు ఇంతటితో రైతులను నిర్లక్ష్యం చేస్తే
చాలా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఎన్నికల కోడ్ అయిపోతుంది, ఎన్నికలు దగ్గర పడుతున్నాయని రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఏ ఎన్నికలైనా ఎప్పుడైనా వస్తే రైతు కన్నెర చేస్తే మరి కేంద్ర ప్రభుత్వమే నల్ల చట్టాలను వెనుకకు తీసుకున్నది ఎన్నికలు అయ్యే వరకుని. కానీ ఎక్కడైనా సరే ఇక్కడ ఈ చిన్న ఉద్యమం చినుకుగా మరి కాలువలు ఏరులై పారే పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతును రక్షించాలని మీడియా ద్వారా పేపర్ ద్వారా కోరుకుంటూ అందరూ వర్షానికి నష్టపోతూ సాయంత్రానికి వస్తే వర్షము, పొద్దున వస్తే ఎండ, ఈ ఎండబోసి తడిచిపోయిన వడ్లను ఎంతో ఇబ్బందిగా వాళ్ళు ఎదురు చేస్తూ ధాన్యం సంచులాలు నింపుతూ ఉంటే అక్కడ వెళ్ళి ఖాళీ చేయకపోతున్నారు గవర్నమెంట్ వల్ల. దానికి మేము ఏం చేస్తున్నాడో బీపేట గ్రామంలో బీపేట మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వం ఎలా కొన్నదో ఈ ప్రభుత్వం కూడా అలాగే కొనాలని కోరుకుంటూ ఈ సొసైటీ ద్వారా 24,000 బస్తాలు తడిసిన ధాన్యంగా ఉంటున్నాయి. ఏ రైతుకైనా లారీ ఎక్కదాకా కూడా రైతు బాధ్యత అంటారు. కాబట్టి కాంటా చేసిన ధాన్యం కూడా 24 బస్తాలు ఉండిపోయినాయి. కాబట్టి రైతులకు ఇబ్బంది 24,000 బస్తాలు ఉన్నాయి. కాబట్టి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం వల్ల రైతులకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి బీపేటలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా బీపేట రైతులందరూ తక్షణం మేమేం కోరుతున్నామంటే డిమాండ్గా 24 గంటల లోపల అన్ని లారీలు స్టార్ట్ అయ్యి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోతే రైతుల పట్ల ప్రతిరోజు ఇదే ధర్నా కార్యక్రమం నిర్వహించి మీ మెడల్ వంచే కార్యక్రమం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై జవాన్ జై కిసాన్. అయితే మొన్ననే వాయిస్ తీసుకున్నాము, వడ్లు వెంటనే కొంటామని డీసీ వైస్ చైర్మన్ అన్నాడు. దాని మీద మీ స్పందన అంటే ఆయన ఇచ్చిన మాట తప్పినట్ట? చైర్మన్ సాబ్ చెప్పిన మాట ప్రకారంగా కొనుగోలు కేంద్రం 3-4 రోజుల నుంచి కూడా బందే ఉన్నది. వడ్లు తడిసినా కానీ కొంటా అన్నాడు కదా, తడిసిన ధాన్యంగా A1 గ్రేడ్ కూడా కొంటలేరు. తడిసిన వాట్ల కాడికి ఇంకా రాలేదు, బోనస్ ఇస్తాను అది రాలేదు. తడిసిన వాట్ల కాడికి ఒక ముందే A1 గ్రేడ్ లారీలలో నిండే ఖాళీ అయితలేదు. కాబట్టి మా చైర్మన్ అయినా ప్రభుత్వమైన దాంట్లో చర్య చేసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుచున్నాము.